నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అండి. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికే అంటే సంగీతంలో డిగ్రీ పీజీలు కూడా ఉంటాయి అన్నమాట. నేను సంగీతం కాలేజీకి వెళ్ళా, 3 సంవత్సరాలు చేశాను. 3వ సంవత్సరంలో ఉండగా మా అమ్మకి ఒంట్లో బాగోలా, మంచంలో పడిపోయింది. మా అమ్మకి అన్నీ చూసుకొని నేను మళ్ళీ 7 గంటలకల్లా వెళ్ళాలి ఎక్కడికి, సంగీతం కాలేజీకి. అశోక్ నగర్లో ఉండేది. మరి నేనేమో లేటుగా వెళ్తున్నాను. ఒకరోజు 2 రోజులు రోజు లేట్ అవుతుంది. మా మేడం గారికి పిల్లలు లేరు, కానీ మేమే పిల్లల్లాగా భావించేది. ఏంది రాజు ఎందుకు ఇట్లా రోజు, ఎందుకంటే చక్కగా వెళ్ళేవాడిని, లేట్ అయిపోతుందని ఎందుకు వెళ్ళలేదు, ఎందుకంటే మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు మేడం అన్న. అవునా అయ్యా, సంగీత సేవ చాలా మంచిదే, కానీ తల్లిదండ్రుల సేవ సంగీత సేవ కంటే చాలా గొప్ప సంగీతం అయ్యా. నువ్వు దీన్ని వదిలేసి ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిన హిందూ ఉపాధ్యాయురాలమ్మ, ఆమె చెప్పిన మాట నేను తల వంచాను అనమాట. ఆ మాటకి మెదలకుండా ఆ కాలేజీ మానేసా. ఆ టైంలో నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను, గిటార్ నేర్చుకుంటున్నాను, సంగీతం 3 నేర్చుకుంటున్నా. సేవే, ఇంట్లో పనే. ఆ మేడం గారు చెప్పారని ఇంక నేను మానేసి వచ్చేసాను. లేకపోతే నాకు మంచి సంగీతంలో ఇంకా పీజీ వచ్చేది, బాగా పాడగలిగేవాడిని, ఇంకా సంగీతం బాగా తెలిసి ఉండేదేమో. కానీ ఈ సేవ దానికంటే చాలా గొప్ప సేవ, తల్లిదండ్రులకి సేవ చేయడం. ఏమండి మీరు గమనించండి, తల్లిదండ్రులకు సేవ చేయటం పరలోకపు